Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. తాజాగా రక్షణ శాఖ మంత్రి ప్రధానమంత్రి మోడీతో సమావేశమయ్యారు. సో ఎన్ఐఏ కూడా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. పహల్గామ్ దాడిలో జరిగినటువంటి అనేక అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు, సో సర్వత్రా అంతా కూడా ఉత్కంఠ నెలకొంది. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. ఇప్పుడు ప్రజెంట్ మీటింగ్ నడుస్తుంది. సో మీటింగ్ తర్వాత ఎలాంటి డెసిషన్స్ ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఏదైనా జరగవచ్చండి. యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సెలవులన్నీ కూడా రద్దు చేశారు. మొత్తం ఆల్రెడీ బార్డర్లో ఉన్నాయి. పంజాబ్లో అయితే అక్కడ ఉన్న రైతులకు కూడా పంటలు 48 అవర్స్లో కోసేసి వెళ్ళిపోండి అని చెప్పేశారు. పంజాబ్ పాకిస్తాన్ బార్డర్. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అరేబియా సముద్రంలో యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు. అన్ని యుద్ధ క్షిపణులు బ్రహ్మాస్ పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మాస్ అయితే 4000 కిలోమీటర్ల స్పీడ్లో అవతల వాళ్ళు ఎవరైనా నిర్వీర్యం చేసే సత్తా ఉంది. అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. మొత్తం ఎప్పటికప్పుడు నివేదికలు మొత్తం మీరు అన్నట్టు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి మోదీ గారితో ఇప్పుడు సమావేశం అవటం, దీన్ని ఒకవైపు అజిత్ కుమార్ దోవల్, అమిత్ షా గారు సమావేశం అవటం, ఆర్మీ, నేవీ చీఫ్ వీళ్ళందరూ కూడా వార్ రూమ్లో ఇదవటం అనేది చూస్తూ ఉంటే ఏ క్షణమైనా కానీ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉగ్రవాదులు ఎక్కడున్నా ఆ మూలాలు తీసేసే ఇదిలో మీరు ఉన్నట్టే మనకి స్పష్టంగా కనపడుతుంది. మీరు అన్నట్టుగా జరిగి 28 మంది చనిపోయి ఇప్పటికీ బాధలు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలే కాకుండా దేశం మొత్తం బాధపడుతూ ఉంది. ఈ క్షణంలో పాకిస్తాన్ ఎటువంటి క్షమించే అవకాశమే లేదు, ఇక్కడ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రోజున మోదీ గారితో ఈ సమావేశం ఏదైతే ఉందో మీరు అన్నట్టు ఒకవైపు ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎవరైతే దీంట్లో పాల్పడ్డారో దీని వెనక సహకరించిన స్థానికులు కూడా ఉన్నారు అక్కడ. ఎందుకంటే మధుసూదన్ చనిపోయినప్పుడు వాళ్ళ భార్య చెప్పింది, మేము పారిపోతుంటే ఏం కాశ్మీర్ యానివర్సరీకి సంబంధించిన సెలబ్రేషన్స్ అని చెప్పారు. అక్కడ స్థానిక వ్యాపారులు కూడా సహకరించారు. కాబట్టి ఒక వ్యక్తి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫరు పారిపోతే చెట్టు మీద ఎక్కి మొత్తం వీడియో తీశారు. అవన్నీ కూడా ఎన్ఐఏకి దొరికింది. కాబట్టి దీని వెనక అక్కడ ఉన్న స్థానికులు సహకరించింది ఎవరు, దీంట్లో పాల్గొంది ఎవరు, మొత్తం కూడా అవన్నీ నివేదిక రాజ్నాథ్ సింగ్ గారు తీసుకొని వెళ్ళి మోదీ గారికి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ క్షణంలో ఏం జరిగినా కానీ భారతీయులంతా కూడా దృఢంగా సైనికులకి, మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి బాసటగా నిలబడాల్సిన అవసరం ఉంది. అవసరమైతే యూత్ యుద్ధంలో అవసరమైతే వాళ్ళకు సపోర్టుగా సరిహద్దు రాష్ట్రాల్లో పోయి సహాయం చేసేయాలన్న ఇది అందరిలో కలుగుతుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు పంజాబ్లో అక్కడున్న రైతులు కూడా గట్టిగా అధికారులు చెప్పడం జరిగింది. 48 గంటల్లో పంటలంతా కూడా కోసేయండి, సో మొత్తం క్లీన్ చేసేయండి అని అంటున్నారు. అంటే యుద్ధం ముందు చేయాల్సినటువంటి సన్నాహక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అనుకోవచ్చు ఇప్పుడు. అంతే కదండి. ఇప్పుడు నిన్నంతా కూడా నేషనల్ మీడియా కావచ్చు, మొత్తం మీడియా అంత సమాచారం ప్రకారం సరిహద్దు రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చేశారు. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాశ్మీర్ ఇవన్నీ వాళ్ళని ఆ జనాన్ని సేఫ్ జోన్లో తీసుకెళ్ళిపోయారు. పంట పొలాలు ఇబ్బంది లేకుండా 48 అవర్స్లో మీరు కోసేసుకొని చెప్పంటున్నారంటే ఏ క్షణమైనా విధ్వంసం జరగవచ్చు. బంకర్స్ కూడా రెడీ చేశారు. అంటే వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలో సైనికులు అనేది వాళ్ళంతా కంప్లీట్గా వాళ్ళ ఆపరేషన్స్లో వెళ్ళిపోయి అంటే స్వాధీనం చేసేసుకున్నారు. అంటే పాకిస్తాన్ భారతదేశం సరిహద్దు రాష్ట్రాల మొత్తాన్ని సైన్యం స్వాధీనం చేసేసుకుంది. కాబట్టి విశాలమైందండి. 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం భారతదేశం. అంటే ఎవరికి భయపడని సరిహద్దు మనకున్నది. అటు సముద్రాలు కావచ్చు, తర్వాత బేస్ కావచ్చు, విస్తీర్ణం రీత్యా భౌగోళికంగా కూడా వెరీ స్ట్రాంగ్గా ఉంది. ఎక్కడి నుంచి ఎటువైపు నుంచో కూడా అటాక్ చేసే సామర్థ్యం మన దగ్గర. అంతే కదండి. మనం జాగ్రఫీలో చెప్తున్నాం, ఎయిర్ టు ఎయిర్ చేయొచ్చు, ఎయిర్ టు ల్యాండ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అవతల వాళ్ళ ఓక్ అందకుండా అవతల వాళ్ళు వచ్చే లోపు దాన్ని డిస్మాండిల్ చేసే టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. ఇందాక మేము చెప్పినట్టు చిన్నప్పుడు మనం జాగ్రఫీలో చదువుకున్నాం. 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది భారతదేశం. అంటే ఏ మూలాలు కూడా మన దేశానికి ఇబ్బంది పడితే కాపాడటానికి సుభిక్షమైన సైనికులు ఉన్నారు. రాజపుటన్ రైఫిల్స్ లాంటి విరోచితమైన సైనికులు ఉన్నారు. అవసరమైతే ప్రాణాలు సైతం పరంగా దేశం కోసం చనిపోతే మన దేశంలో కూడా చాలామంది బాపట్ల లాంటి తెలంగాణలో అనేక జిల్లాల్లో ఆ దేశం 70% సైన్యానికి వెళ్ళిపోయి ఉన్నారు. ఒక బిడ్డ చనిపోతే రెండో బిడ్డ దేశానికి ఇస్తానని అన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అటువంటి గొప్ప దేశంలో మనం ఉన్నాం. కాబట్టి అటువంటి సైనికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉన్న
ఈ స్ట్రెంతే మనకు బలం అనమాట. రైట్ సార్. సో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా యుద్ధం వైపు కదిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నట్టుగా జరుగుతున్నాయి. కీలకమైనటువంటి సమావేశాలు, సమీక్షలు కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది, ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వబోతుంది అనేది అందరూ కూడా సర్వత్రా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.